జయాస్యం నేను గజంగ్ శ్రీనివాస్. ఈరోజు ఇప్పుడే గురుకుల్ 20వ తారీఖు మీటింగ్ కంప్లీట్ అయింది. అయితే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి దాని కొరకు మీకు ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి పూర్తిగా వినండి. ఒక 5 minutes మాత్రం. అయితే ఈరోజు గురుకుల్లో చాలా మంది లీడర్స్ కానివ్వండి, లేకపోతే కంపెనీ కానివ్వండి, టీసీసర్ కానివ్వండి, చాలా విషయాలపై మనని కేంద్రీకృతం చేశారు. అంటే ఒక మనిషి చేసే పని ఏంటంటే ఏదైతే అసాధ్యం అనిపిస్తుందో దాన్ని సాధ్యం చేయగలిగేది మనిషి మాత్రమే. వీటన్నిటి కూడా చాలా చాలా మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే రూపాంతరం యాత్రకు సంబంధించి మనకు వైటల్ పిన్ లెవెల్ నుంచి కూడా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ మంత్ లో మీరు ఓపెనర్ కంటే కింద ఉండి, ఏప్రిల్ కంటే ముందు ఏ పిన్ లో ఉన్నారు అనేది ముఖ్యం కాదు, కానీ ఏప్రిల్లో మీరు ఓపెనర్ గా లేకుండా ఉంటే మీరు మే జూన్ నుంచి ఓపెనర్ కావడం కానీ అంతకంటే ఎక్కువగా మీరు పిన్స్ ని సాధించడం కానీ చేస్తే వైటల్ పిన్ లెవెల్లో ఓపెనర్ నుంచి మనకు రూపాంతర యాత్రలో ఏదైతే దేశవ్యాప్తంగా 20 ప్లేసెస్ లో మాకు సన్మానం చేయడం కానీ, స్టేజ్ పై రికగ్నిషన్ కానీ ఇలాంటివి ఉంటుంది. ఓపెనర్ పిల్ అంటే 50,000 ఒక గ్రూప్ లో, 20,000 ఒక గ్రూప్ లో ఉంటుంది. అంటే 20,000 గ్రూప్ కూడా 20,000 కూడా మీ పర్సనల్ ఫీ కూడా అందులో యాడ్ అవుతుంది. అంటే ఈ విధంగా ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా ఆర్సిఎం ఏ లక్ష్యం కోసం అయితే పాటుపడుతుందో ఆ లక్ష్యాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా అందరినీ ఒకసారి వాళ్ళల్లో ఆర్సిఎం అంటే ఏంటో చూపించాలి అనే ఒక సంకల్పం. డెఫినెట్ గా తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రోత్ కావాలి. చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే మనమందరం కూడా ఈరోజు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఏదైతే మన దేశం మీద ఏదైతే ఇబ్బందులు ఏర్పడినాయో ఆ ఇబ్బందులను మన భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ఎంత గొప్ప విజయం సాధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. అయితే అలాగే మనమందరం కూడా ఈ ఆర్థికంగా ప్రతి ఒక్క కూడా ఆర్థికంగా బాగుండాలి దేశంలో అనే ఒక సంకల్పంతో మన ఆర్సిఎం కంపెనీ ఏదైతే ముందుకు వెళ్తుందో ఆ ముందుకు వెళ్ళే భాగంలో మనందరికి కూడా ఒక అవకాశం దక్కింది. మనమందరం కూడా ఆర్సిఎంలో ఒక పార్ట్. కాబట్టి మనమందరం కూడా కలిసి ఈ యొక్క ఏదైతే మిషన్ ఉందో దీంట్లో ఈ రూపాంతర యాత్రలో మన యొక్క భాగస్వామ్యాన్ని కూడా కల్పించుకోవాలి. అలాగే ఏప్రిల్లో మీరు ఏ పిన్లో ఉన్నారని కాదు, ఏప్రిల్లో మీరు ఓపెనర్ లేరు అంటే మీరు మేలో ఓపెనర్ కండి, ఆ తర్వాత నెక్స్ట్ ఈగల్ పిన్కి వెళ్ళండి. ఇలా మీరు సాధించే దీన్ని బట్టి మీకు ఇక్కడ స్టీల్ రికగ్నిషన్ ఉంటుంది. అలాగే రాయల్టీ అండ్ టెక్నికల్ అచర్స్ కూడా సేమ్ అలాగే ఈ యొక్క దీనిలో సక్సెస్ కావడానికి ఏదైతే మీరు గ్రోత్ సాధిస్తే స్టేజ్ రికగ్నిషన్ జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఏదైనా విషయాన్ని మనం ఫోకస్ చేస్తేనే అది జరుగుతుంది. ఫోకస్ చేయలేమనుకోండి, ఇది నాతో కాదు పోదు అంటే ఫోకస్ అనేది మనం చేయలేము. అయితే ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రోత్ మీద ఫోకస్ చేయాలి, తర్వాత రూపాంతరణ యాత్ర జరగబోతుంది దాని మీద ఫోకస్ చేయాలి, ప్రమోషన్ మీద ఫోకస్ చేయాలి, ఏదైతే సెలబ్రేషన్ జరగబోతుందో రూపాంతర యాత్ర దాని మీద ఫోకస్ చేయాలి.
ఈ విధంగా మనకుండే గ్రూప్ లో ఉండే లాస్ట్ డెప్త్ ఐడి ఎవరైతే ఉంటారో ఆ డెప్త్ ఐడి మొదటగా చేరిన వ్యక్తి, ఈ రోజే చేరిన వ్యక్తిని ఆ మంత్లోనే వైటల్ పిన్ తీసుకెళ్లే ప్లానింగ్ చేసుకోవాలి. అది 50,000 గ్రూప్లో, 20,000 గ్రూప్లో. అయితే ఈ విధంగా మనం చేయడం ద్వారా మనం ఒక అద్భుతమైన సక్సెస్ సాధించవచ్చు. అందుకు దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇంతకుముందు ఏ పద్ధతుల్లో అయితే పని చేస్తున్నామో ఆ పద్ధతుల్లో పనిచేయకండి. ఇప్పుడు ఏదైతే ఒకే లక్ష్యం దిశగా ఒకే మార్గంలో ప్రయాణించాలి అనే విషయాన్ని టీసీ సార్ చెప్పడం జరిగింది. అది ఒకే విధంగా ప్రయాణించడం అంటే చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు గురుకుల్ని అటెండ్ చేయడం ఒకటి. గురుకుల్లో ఏ విషయాలను అయితే చెప్తారో ఆ విషయాల్ని మాత్రమే పాటించి ముందుకు వెళ్ళడం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. కానీ మనకుండే తెలివితేటల్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఏం సాధిస్తామంటే ఏం సాధించలేం. మనకు టీసీ సార్ ప్రొద్దున్నే ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకు మనతో ఉంటున్నారు కాబట్టి అక్కడ జరిగిన విషయాన్ని, కంపెనీ ఏ విషయాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్తుందో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనపై. నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే నా మాటలు వింటున్నారో అది నా గ్రూపే కావచ్చు, లేదా వేరే ఏ గ్రూప్ అయినా కావచ్చు, నా గ్రూప్ అయినా వేరే గ్రూప్ అయినా, ఆర్సిఎంలో మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనం గ్రోత్ సాధించడానికి ఒకే విషయం, ఒకే మాట మీద ఉండాలి. ప్రతిరోజు జరిగే గ్రూపుల్లో ఏవైతే గైడ్ లైన్స్ వస్తాయో వాటిని మనం పాటించాలి. మీరు కూడా అదే దిశలో ప్రయాణం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి సంకల్పం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.